గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం. మా వెలుగు దినపత్రిక, కల్తీ సారాకు 10 మంది బలి, మరో 20 మందికి సీరియస్. తమిళనాడులోని కల్లాకురిచిలో ఘటన. కల్తీ సారా తాగి 10 మంది దినసరి కూలీలు చనిపోయారు. 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలయ్యారు. తమిళనాడులోని కల్లాకురిచి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణ పరిధిలోని కరుణాపురంలో కొంతమంది దినసరి కూలీలు సాయంత్రం సారా తాగారు. ఇంటికి వెళ్ళాక కొద్దిసేపట్లోనే వారికి తల తిరగడం, వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, కల్లాకురిచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ 10 మంది చనిపోయారు. ఇక్కడ కల్తీ సారాకు 10 మంది బలి అని, మరో 20 మందికి సీరియస్. తమిళనాడులోని కల్లాకురిచిలో ఘటన అంట. ఇక్కడ కల్తీ సారా వల్ల 10 మంది చనిపోవడం జరిగింది. అక్కడ సాయంత్రం పని నుంచి వచ్చి ఇక్కడ సారా సెంటర్లో అక్కడ సారా దాగి ఇక్కడ కల్తీ సారా వల్ల ఇక్కడ 10 మంది చనిపోవడం, 20 మంది ఇంకా సీరియస్ ఉందంట తమిళనాడులో. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్. కెనడాలో కార్చిచ్చు, దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలు, మరోవైపు కుండపోత. అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి. ఢిల్లీలో హీట్ వేవ్స్, 2 రోజుల్లో 20 మంది బలి. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు. ఇక్కడ ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ పొల్యూషన్ కారణంగా ఇక్కడ వాతావరణం చేంజ్ అయిపోతుంది, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది అన్నట్టుగా ఇక్కడ కెనడాలో కార్చిచ్చు, ఇక్కడ దుబాయ్లో వరదలు, అమెరికాలో ఒకవైపు ఎండలంట, మరోవైపు కుండపోత వర్షాలు. అరబ్ కంట్రీస్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు. హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి. ఇక్కడ ముస్లింలు మన బక్రీద్ సందర్భంగా 550 మంది ఎండ తీవ్రతకు తట్టుకోలేక అక్కడ చనిపోవడం జరిగింది వడదెబ్బకు. ఢిల్లీలో హీట్ వేవ్స్, 2 రోజుల్లో 20 మంది బలి. ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతల కారణంగా అక్కడ నీటి కొరత కూడా ఉంది. వీటి కారణంగా 20 మంది బలి అయ్యారంట. ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్న శాస్త్రవేత్తలు అంట. ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తున్నది. కెనడాలో ఏడాది నుంచి కార్చిచ్చు వేలాది ఎకరాలను బూడిద చేస్తుంటే దుబాయ్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలో హీట్ వేవ్స్ కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలోని కోస్టల్ రీజియన్లో రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఉక్కపోత కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జూన్లో 1400 మంది వడదెబ్బతో చనిపోయారు. ఫ్లోరిడాలో మాత్రం అల్పపీడన ద్రోణి కారణంగా 2 వారాలుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. 500 నుంచి 1000 ఏండ్లకు ఒకసారి ఈ స్థాయిలో వరదలు సంభవిస్తుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. సుమారు 8,340 కోట్ల మేర నష్టం సంభవించిందని తెలిపారు. దక్షిణ ఫ్లోరిడా తీవ్రంగా ప్రభావితమైంది. మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ అమెరికాలో ఒక ప్రాంతంలో తీవ్రమైన ఎండలు, ఒకవైపు కుండపోత వర్షాలు. ఇక్కడ ప్రపంచంలో ఇది ఎన్ని రోజులకు ఒకసారి, ఎప్పుడు 1000 ఏండ్లకు ఒకసారి, ఇది 1000 ఏండ్లకు ఒకసారి ఇట్లా జరుగుతుందంట. మరి ఎంత భారీ ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇది మరి అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. వరికి మద్దతు ధర 117 పెంపు. క్వింటాల్ ధాన్యం ధర ఇక 2300. జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పి పెంపు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. ఇక్కడ వరి మద్దతు ధర 117కు పెంచారు. అంటే మొత్తం మీద కేంద్రంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన 14 రకాల పంటల ధరలు కనీస ధర పెంచడం జరిగింది. ఇది రైతుకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలోని వదావన్ వద్ద డ్రాఫ్ట్ గ్రీన్ఫీల్డ్ పోర్టు. తమిళనాడు, గుజరాత్ తీరాల్లో విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు. వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ. మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల భారం. కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. విధంగా కనీస మద్దతు ధర కేటాయించడం ద్వారా కేంద్రానికి మొత్తం 2 లక్షల కోట్ల భారం పడబోతుందని ఇక్కడ కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారని ఇక్కడ తెలుసుకోవచ్చు. కేంద్ర సర్కార్ వరికి కనీస మద్దతు ధర ఎంఎస్పీను పెంచింది. 117 అదనంగా పెంచడంతో క్వింటాల్ ధాన్యం ధర 2300కు చేరింది.
వచ్చే ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరితో పాటు జొన్న పత్తి సహా 14 రకాల పంటలకు ఎంఎస్పీని హైక్ చేసింది. కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని కేంద్ర రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వివిధ పంటలకు మద్దతు ధర పెంపుతో కేంద్రంపై 2 లక్షల కోట్ల భారం పడుతున్నదని తెలిపారు. ప్రధాని మోడీ ఎల్లప్పుడూ రైతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మూడోసారి అధికారం చేపట్టాక అన్నదాతల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నారని, తొలి కేబినెట్ మీటింగ్లోనూ రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు. ఉత్పత్తి వ్యయం కంటే ఎంఎస్పీ కనీసం 1.5 రెట్లు ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నామని, దీనికి అనుగుణంగానే ఇప్పుడు కనీస మద్దతు ధర పెంచామని చెప్పారు. వరికి మద్దతు ధర 5.35% పెంపు. ఈ సీజన్లో వరికి ఎంఎస్పీ 5.35% పెంచారు. అంటే అదనంగా 117 పెంచగా క్వింటాల్కు 2,300 చెల్లించనున్నారు. 2013-14 మద్దతు ధరతో పోల్చితే ఇది 1,310 ఎక్కువ. మధ్య రకం పత్తికి 7,121, లాంగ్ స్టెఫెల్ రకానికి 7,521 పెంచారు. విధంగా కనీస మద్దతు ధర పంటలకు పెంచడం జరిగింది. ఇక్కడ తొలి కేబినెట్ కేంద్ర ప్రభుత్వం తొలి కేబినెట్లో తీసుకున్న తొలి నిర్ణయం ఇది రైతుల కోసం తీసుకున్నదని, ఇక్కడ రైతుల పట్ల ఆలోచిస్తారు ప్రధాని మోడీ, నరేంద్ర మోడీ అని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లం ఉండదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పేదలు, మధ్యతరగతి వాళ్లకు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలి. పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్. RRR నిర్మాణంతో మరింత అభివృద్ధి. ఏటా మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు. ఈ విధంగా త్వరలో కొత్త విద్యుత్ పాలసీ కొత్త కంపెనీలు వచ్చి ఏర్పాటు చేసినా కూడా రాష్ట్రంలో ఎలాంటి విద్యుత్ కొరత ఉండదని ఇక్కడ మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అదేవిధంగా బ్యాంకర్లు పేద మధ్యతరగతి వాళ్లకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. RRR నిర్మాణంతో మరింత అభివృద్ధి కాబోతున్నదంట. ఏటా మహిళా సంఘాలకు 20,000 కోట్ల రుణాలు ఇస్తున్నట్ట, వడ్డీ లేని రుణాలు. 6.33 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ అందుబాటులో ఉందని, రేపపాటు కూడా కరెంటు కోతలు లేవని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ విధంగా బుధవారం నిన్న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగిందంట. ఈ సమావేశంలో బట్టి విక్రమార్క పాల్గొని ఇక్కడ బడా వ్యాపారులకే కాకుండా పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా రుణాలకి ఇవ్వాలి, రుణాలతోనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ముందుకెళ్తుంది అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారని వాళ్ళకు బ్యాంకర్లకు సూచించినట్టుగా తెలుసుకోవచ్చు. యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు. అవకతవకలు జరిగినట్టు తేలడంతో యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించనున్నట్లు వెల్లడించింది. జూన్ 18న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షను 11 లక్షల మంది రాశారు. యూజీసీ నెట్ ఎగ్జామ్ పూర్తిగా రద్దు చేసి మళ్ళీ నిర్వహించబోతుంది మన కేంద్ర ప్రభుత్వం. దీంట్లో అవకతవకలు వచ్చిన కారణంగా దాన్ని పూర్తిగా రద్దు చేసి ఇది సిబిఐ అప్పగించబోతున్నారంట. లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించబోతుందంటే ఇది ఉన్నట్లు వెల్లడించింది. నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభం. నలంద యూనివర్సిటీ దేశ సంస్కృతి వారసత్వానికి చిహ్నమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బీహార్లోని రాజ్గిరిలో బుధవారం ఆయన నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్ను ప్రారంభించారు. నరేంద్ర మోడీ బీహార్లో నలంద కొత్త క్యాంపస్ను ప్రారంభించి అక్కడ సమావేశంలో పాల్గొనడం జరిగింది. బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. బ్రిటన్ ఎన్నికల్లో ఓ బిజినెస్ మ్యాన్ తనను పోయిన ఏఐ ఫోటోలోకి దిగుతున్నారు. అందుకు యూకే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందంట. ఈ బ్రిటన్ ఎన్నికల్లో ఏఐ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇక్కడ తాను తయారు చేసిన మనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు బ్రిటన్ ఎన్నికల్లో ఓ బిజినెస్ మ్యాన్ తనను పోలిన ఏఐ ఫోటోలోకి దిగుతున్నారు. బ్రిటన్ ఎన్నికల్లో ఓ బిజినెస్ మ్యాన్ తనను పోలిన ఏఐ పోటీలోకి దిగుతున్నారంట. ఏఐ పోటీలోకి దిగుతున్నారంట బ్రిటన్ ఎన్నికల్లో. అందుకు యూకే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది.
ఆయనను పోలిన ఫోటోతోటి ఎన్నికల్లో పోటీ చేపుతున్నారంట. మరి దానికి బ్రిటన్ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తా బండి సంజయ్. కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే, కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం బీజేపీలోనే సాధ్యం. లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకు ఈ గుర్తింపు వచ్చిందని వెల్లడి. కేంద్ర మంత్రి సంజయ్కు కరీంనగర్లో ఘన స్వాగతం. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత ఎన్నికలు అయిపోయినాక అభివృద్ధి కోసం పనిచేస్తామని ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణకు ఢిల్లీ నుంచి తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ఈ విధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇక్కడ కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా బీజేపీ పార్టీలోనే బీజేపీ స్థాయిలో పార్టీలోనే అవకాశం ఉంది, వేరే పార్టీలో ఈ విధంగా అవకాశం ఉండదు ఈ కేంద్ర మంత్రిగా ఎదగడం అన్నట్టుగా ఇక్కడ ఆయన బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇది నా గుర్తింపు, లాఠీ దెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకు ఈ గుర్తింపు వచ్చిందని ఇక్కడ మాట్లాడుతున్నారు సంజయ్. ఈయనకు కేంద్ర మంత్రి కరీంనగర్లో సంజయ్ ఘన స్వాగతం పలికిరు ఇక్కడ కార్యకర్తలు. RRR నార్త్ ఫేజ్ 3.5 ఏళ్లలో పూర్తి, అక్టోబర్లో శంకుస్థాపన, డిసెంబర్లో పనులు. మంత్రి వెంకటరెడ్డి. పాత అలైన్మెంట్ ప్రకారమే ప్రాజెక్టు, రైతులకు అన్యాయం చేయం. ORR RRR మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వెల్లడి. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రోడ్లు రిపేర్లు చేయలేదని ఫైర్. ఇక్కడ రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. RRR ఈ అక్టోబర్లో శంకుస్థాపన, డిసెంబర్లో పనులు ప్రారంభించబోతున్నారంట. ఇది 3.5 ఏళ్లలో పూర్తి అవుతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ఇది పాత అలైన్మెంట్లోనే ఇక్కడ రోడ్డు ఏదైతే RRR గ్రాఫ్ ఇచ్చిరో అదే దాంట్లోనే ఇది ఏర్పాటు చేయబోతున్నారు, నిర్మించబోతున్నారు అంటే RRRని. రైతులకు ఎలాంటి నష్టం జరగబోదు అన్నట్టుగా కూడా ఈయన మాట్లాడుతున్నారు. సెంచరీ దాటిన టమాటా, బగ్గుమంటున్న కూరగాయల ధరలు. ఏది కొన్న కిలో 80 నుంచి 100 రూపాయలు. జూలై వస్తే కానీ తగ్గమంటున్న వ్యాపారులు, రేట్లు చూసి బెంబేలెత్తుతున్న జనం. టమాటా ధరలు మళ్ళీ కొండెక్కాయి. నిరుడు మాదిరే ఈసారి కూడా రోజురోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి. 3 రోజుల కింద 60 నుంచి 70 రూపాయలు పలికిన కిలో టమాటా ధరలు తాజాగా 100 దాటాయి. రాబోయే వారం రోజుల్లో ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. టమాటా ధరలు మళ్ళీ కొండెక్కాయి. నిరుడు మాదిరే ఈసారి కూడా రోజురోజుకు రేట్లు జంప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ పంట సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్కు తగ్గ పంట లేకపోవడంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయంట. ఇక్కడ టమాటా ధరలు 60-70 ఉన్నది, ఇప్పుడు 100 దాటిందంట. ఇక్కడ ఎందుకంటే డిమాండ్కు తగ్గట్టు పంట సాగు లేదంట, దిగుమతి కూడా లేదంట. అందుకే ఇక్కడ ధర పెరిగింది. పోయినసారి ఈ సీజన్లో ఇది సేమ్ టమాటా ధర పెరిగింది, ఇప్పుడు కూడా పెరిగిందని ఇక్కడ చెప్పుకోవచ్చు. కిలో బదులు అర్ధ కిలో కొన్న టమాటా రేట్లను చూస్తే భయం అవుతున్నది అని 4 రోజుల కిందట మహమ్మదాబాద్ సంతలో కిలో టమాటా 60కి కొన్న. ఇప్పుడు ఊళ్ళో ఉన్న అంగడికి పోతే మేలు రకం టమాటాకు 100 చెబుతున్నారు. మచ్చలు ఉంటే 80కి ఇస్తున్నారు. ఇంత ధర పెట్టి ఎట్లా కొనాలి? కిలో బదులు అర్ధ కిలో కొన్న. పద్మమ్మ గృహిణి, గాదిర్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఇక్కడ గృహిణి పద్మమ్మ అని ఇక్కడ కిలో ధర 100 రూపాయలు కావడంతో అర్ధ కిలోనే కొన్నా అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ అత్యాచారం. అర్ధరాత్రి కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి రివాల్వర్తో బెదిరించి దారుణం. ఈ నెల 15న భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని పోలీస్ క్వార్టర్స్లో ఘటన. 18న ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఎస్పీ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎస్పీ. ఆరోపణలు నిజమని తేలడంతో ఎస్ఐ భవానీ సేన్ అరెస్టు. ఈ ఘటనపై సీఎం సీరియస్, సర్వీస్ నుంచి ఎస్ఐ డిస్మిస్. భవానీ సేస్ ఈ విధంగా ఆయన పూర్తిగా విధుల నుంచి తొలగించినట్లు ఇక్కడ తెలుసుకోవచ్చు. తీన్మార్ టమాటా ధర అని ఇక్కడ చూపించారు తీన్మార్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.